మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు కర్కాటకంలోకి మారున్నారు 6వ తారీఖు నుంచి. సో గత వారమే కుజుడు కూడా మిథున రాశిలో కూర్చున్నారు. సో ఇక ప్లానటరీ పొజిషన్ చూస్తే శని వక్రస్థితిలో మీన రాశిలో ఉన్నారు, కుజుడు మిథునంలో, కర్కాటకంలో రవి, గురు, బుధ, అలాగే కేతు సింహరాశిలో, శుక్రుడు నీచరాశి అని కన్యారాశిలో సంచారంలోకి వచ్చారు ఆగస్టు 1 నుంచి. అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఆధారంగా అలాగే మేజర్గా మాసగ్రహాలు అలాగే చంద్రుని యొక్క గమనం ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం, కన్యా మీదుగా ఉంది. సో ఇక్కడ చంద్రుని యొక్క గమనం ఆధారంగా కూడా మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం వీరికి యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, అలాగే లాభంలో రాహు. 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, శని 3 రోజులు కూడా ఈ వారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం చాలా పట్టుదలతో, మంచి వెళ్ళిపోవడంతో, ఆత్మస్థైర్యంతో మీరు అనుకున్న పనిని సాధించడానికి కుజుడు ఏదైతే గత వారంలో కుజబుధుల యొక్క ఇది జరుగుతూ ఉంది. సో దాని నుంచి ఇప్పుడు బుధుడు బయటికి రావటం, కొంతవరకు మీ సిబ్లింగ్స్తో కావచ్చు, నైబర్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, క్లోజ్ ఎన్విరాన్మెంట్లో ఉండే వాళ్ళతో కొంచెం గొడవలు తగ్గడం, కమ్యూనికేషన్ ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటాయి సార్ట్ అవుట్ అవటం, షార్ట్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం తలకాయ నొప్పులు తగ్గడం అది మీరు గమనించవచ్చు. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇది చంద్రుని యొక్క ఓన్ హౌస్. అయితే అక్కడే మనకి రవి, గురు, బుధ, చంద్రులు ఉన్నారు. ఇన్ జనరల్గా ఏంటంటే ఈ అర్ధాష్టమంలో ఉన్న రవి కావచ్చు, అలాగే ఈ చంద్రుడు, గురుడు, సో మచ్ ఆఫ్ ఎమోషన్ అనేది మాత్రం మీకు ఎక్కువగా మంగళ బుధవారాల్లో చోటు చేసుకునే ఆస్కారాలు ఉన్నాయి. అది డొమెస్టికల్ విషయాల రీత్యా కావచ్చు, ప్రాపర్టీస్ రీత్యా కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా కావచ్చు, ఇంటికి సంబంధించి ఉన్న విషయాల్లో కూడా కావచ్చు. సో ముఖ్యంగా యు ఆర్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ అండ్ డొమెస్టికల్ అఫైర్స్, ఇంటికి సంబంధించిన విషయాల మీద. సో కాబట్టి ఇక్కడ లెస్ ఫోకసింగ్ ఆన్ యువర్ ప్రొఫెషన్ ఆర్ జాబ్, ఇంటికి అంటే ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కంటే కొన్ని హోమ్ రెస్పాన్సిబిలిటీస్ రీత్యా, గృహపరమైన రెస్పాన్సిబిలిటీస్ రీత్యా మంగళ బుధవారంలో మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు, దాని నుంచి ఒక ఎమోషన్ కూడా క్రియేట్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, కిడ్స్ విషయంలో కావచ్చు, సో 4th హౌస్ రిలేటెడ్ రీత్యా కొంచెం హర్రీబర్రీగా ఉండే ఆస్కారాలు మంగళ బుధవారాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో పంచమ స్థానంలో ఎప్పుడైతే ఇక్కడ మీకు చంద్రుని యొక్క సంచారం ఉందో డెఫినెట్గా కేతువు కూడా అక్కడే ఉన్నారు. సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సంతానపరమైన విషయాల రీత్యా, కొంత కిడ్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల రీత్యా కొంచెం వీళ్ళకి కొన్ని సందర్భాల్లో ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత తగ్గిన ఫీలింగ్ అనేది కనిపించే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో మీ క్రియేటివిటీకి సంబంధించి మీ క్రియేటివిటీ కొంచెం తగ్గే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో వారాంతానికి చూస్తే కనుక ఇక్కడ మనం షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు. నీచ శుక్రుడి యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే నీచ శుక్రుడి యొక్క సంచారం మనకి ఇక్కడ 6th హౌస్లో ఉందో తప్పకుండా కలత్ర పరంగా, వివాహ జీవితం పరంగా, భార్యాభర్తల అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లోనూ, వ్యాపారానికి సంబంధించి, ఫైనాన్షియల్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్ విషయాల్లోనూ వారాంతంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సో ఈ రాశి వాళ్ళకి శుక్రుడి నీచ సంచారం యోగించని కారణంగా ఫీమేల్ పర్సనాలిటీస్తో, స్త్రీలతో వివాదాలు, వాగ్వాదాలు పెట్టుకోకుండా ఉండడం అనేది మంచిది. లక్ష్మీ అష్టోత్తరం చక్కగా శుక్రవారం పూట చేసుకోవటం, ప్రతినిత్యం హిమకుంద మృణాలాభం శుక్ర నవగ్రశాంతి మంత్రం చదువుకోవటం కూడా మంచిది.
అదేవిధంగా అర్ధాష్టమ రవి దోషం కూడా ఉంది కాబట్టి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం ఈ రాశి వాళ్ళు ఎంత చేసుకుంటే అంత మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.